వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, వారణాసి మూవీని లీక్లు పెడదా ఇబ్బంది పెడుతుంది సార్. రీసెంట్గానే మహేష్ బాబు గారి ఫైట్ సీన్ ఒకటి లీక్ అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది సార్. ఒక భారీ బడ్జెట్తో వస్తున్న మూవీలోంచి సీన్లు లీక్ అయ్యి బయటకు రావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉందండి. లీక్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు. అది అంటే యాక్చువల్గా వీళ్ళు షూటింగ్ స్పాట్లు, లొకేషన్స్ వీటిని కూడా బయటికి వెళ్ళనివ్వరు. గెటప్పులు ఇలాంటివి. అంటే చాలా సందర్భాలలో కొంతమంది ఆర్టిస్టులు అంటే ఎంతూజియాస్టిక్గా ప్రతి రోజు అక్కడే ఎడిటింగ్ జరిగిపోతుంది. ఆన్లైన్ ఎడిటింగ్ జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎడిటింగ్ జరిగిపోయిన తర్వాత వీళ్ళు లొకేషన్ నుంచి తిరిగి రూమ్స్కి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఈ కొంతమంది ఉత్సాహవంతంగా ఉన్నటువంటి ఆర్టిస్టులు వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి సీన్ తాలూకా రెఫరెన్స్ ముక్క ఏదో కొద్దిగా తీసుకుని వాళ్ళ బంధువులకి షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నాలను కూడా ఈ మధ్యకాలంలో కొనసాగించట్లేదు. అంటే సీరియస్గానే ఈ ల్యాప్టాప్ అక్కడ ఆన్లైన్ ఎడిటింగ్ చేసేటువంటి ఎడిటరు యూనిట్ మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేసి రూమ్కి వెళ్ళాలి. అతని దగ్గర ఉంచట్లేదు. ఒకవేళ ఉంచినా వీళ్ళ కస్టడీలో పని జరుగుతోంది తప్ప లూజ్గా అతని రూమ్కి వదిలేయట్లేదు. ఇంత కట్టుదిట్టంగానే జరుగుతోంది వ్యవస్థ షూటింగులు జరిగే దగ్గర. అయినప్పటికీ సీన్లు బయటకు వస్తున్నాయంటే అది వాళ్ళ లోపమే. షూటింగ్ జరుగుతుండగా ఎవరిని సెల్ ఫోన్ కూడా అలౌ చేయరు. నటీనటుల తాలూకా సెల్ ఫోన్లు, అలాగే ఆ సెట్లోకి ఎంటర్ అవుతున్నటువంటి వివిధ క్రాఫ్ట్లకు చెందిన వాళ్ళ సెల్ ఫోన్లు వేటిని అలౌ చేయటం లేదు చాలా సినిమాలకు సంబంధించి. కొన్ని సినిమాలు అది మామూలు లో బడ్జెట్ సినిమాలకి వాళ్ళ ఇష్టం. కానీ రాజమౌళి గారి సినిమాలకి సెట్లోకి వెళ్ళే జర్నలిస్టులకు కూడా ఫోన్లు అనుమతించని పరిస్థితి నేను చూశాను. బాహుబలి 2 అది అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగినప్పుడు ఈ పడవ మీద అనుష్కని తీసుకెళ్లే షాట్ ఏదో షూట్ జరుగుతోంది ఆ రోజు. ఆ నీళ్లు పడుతున్నారు ఆ సెట్ లోపలికి ట్యాంకర్లతో. ఆ నీళ్లు పడుతున్న టైంలో అనుకోకుండా సెట్లోకి వెళ్లాల్సి వచ్చింది వేరే పని మీద. ఈ షూట్ ఉందండి, అందుకని ఫోన్లు అలౌ చేయము అని చెప్పేసి గౌరవప్రదంగా చెప్పి ఫోన్ తీసుకుని మళ్ళీ రాగానే గౌరవప్రదంగా అప్పచెప్పారు. అందుకని నేను ప్రత్యక్షంగా చూశాను ఆ పరిస్థితి. సో అలా ఆ లూజ్ ఎండ్ లేకుండా వాళ్ళు అన్ని కేర్ తీసుకుంటున్నారు. సినిమా తయారైపోయిన తర్వాత ఎడిటర్ దగ్గర నుంచి లీక్ అయిన పరిస్థితి కూడా చూసాం మనం. అంటే అత్తారింటికి దారేది అనే సినిమా సగం సినిమా బయటకు వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? మ్యాక్సిమం ఎడిటింగ్ టీం నుంచి వచ్చి ఉండడానికి మాత్రమే అవకాశం ఉంది, ఇంకెవరికి ఛాన్స్ లేదు. మరి అది క్రియేట్ చేసిన అంటే వాట్ నెక్స్ట్ అనేది క్రియేట్ అయినటువంటి క్యూరియాసిటీతో ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సగం సినిమా బయటకు వచ్చింది. అయినప్పటికీ థియేటర్లో పెద్ద రికార్డులు కలెక్ట్ చేసింది ఆ సినిమా. అంటే జనాలు ఆ మేరకు క్యూరియస్ అయ్యారు. ఇది లీక్ అవటం వల్లనే ఆ స్థాయి విజయం వర్కౌట్ అయింది అని కూడా మాట్లాడారు. అంటే లీకు ప్రయోజనకరం అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది కదా ఆ సీన్లో నుంచి. ఈ ప్రకారం ఈ వారణాసికి సంబంధించి లీకేజీలు కొత్త ఏం కాదు. ఇది ఇంతకు ముందు కూడా పృథ్వీరాజ్ సుకుమార్ అని యాక్ట్ చేసినటువంటి ఒక సీన్ బయటకు వచ్చింది. దానికి ముందు ఇంకేదో సీన్ బయటకు వచ్చింది. ఒక ఫారెస్ట్ ఏరియాలో జరిగిన సీన్ మహేష్ బాబుకు సంబంధించిందే. ఆయన ఉన్నాడు షాట్లో. ఇవన్నీ చూసాం మనం. ఇవన్నీ ఒక క్యూరియాసిటీ జనరేట్ చేయటానికి జనాల్లో, అలాగే టీంలో అలర్ట్నెస్ పెంచడం కోసం వ్యూహాత్మకంగా చేస్తున్నట్టున్నారు. ఈ లీకేజీ అనేది నిజంగా జరిగి ఉంటే మాత్రం అది క్రైమే. వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అది. అందులో పనిచేస్తున్న వాళ్ళందరి కృషి ఉంది దానిలో, ఆ సీన్లో, ఆ యాక్షన్ ఎపిసోడ్లో. మరి వీళ్ళందరి కృషి మార్కెట్ అవ్వాలి కదా, దాని నుంచి డబ్బులు జనరేట్ అవ్వాలి. డబ్బులు జనరేట్ అయ్యి వీళ్ళందరూ లాభాలు తినాలి.
అలాంటిది ఆ సీన్ లీక్ అయిపోతే ఆ క్యూరియాసిటీ జనాల్లో లేకపోతే థియేటర్కి రప్పించి మీరు డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకుంటారు జనాల దగ్గర? వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా తెల్లారు లేస్తే. కాబట్టి ఇది సామూహిక నష్టం సీన్ లీక్ చేయటం అనేది. ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో కాదు ఇబ్బంది పెడుతోంది, టోటల్ ఆ రోజు ఆ సినిమా కోసం ఆ టోటల్ ఎపిసోడ్లో పనిచేసిన వాళ్ళందరి కష్టానికి విలువ లేకుండా చేయటం. అందుకని ఇది తప్పు. ఎవరు చేసినా తప్పే. ఇది ఏ స్థాయిలో లీక్ అయినా. సినిమాలు లీక్ అవుతున్నాయి, దానికి సంబంధించి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే థియేటర్కల్ ఎక్కడో ఒక థియేటర్లో నుంచి లీక్ చేసుకుని వాళ్ళు రికార్డ్ చేసుకుని దాన్ని సాఫ్ట్వేర్ల సహాయంతో క్వాలిటీ మార్చి ఒక హై క్వాలిటీలోకి మార్చి బయటకు వదులుతున్నారు అని చెప్తున్నారు. పోలీసు వారు చెప్పిన మాటే ఇది. స్వయంగా సజ్జనార్ గారే చెప్పారు ఆ మాట. కానీ నిజానికి జరుగుతున్నది అది కాదు. సర్వర్ నుంచి లీక్ చేస్తున్నారు. సర్వర్ని హ్యాక్ చేసి అక్కడి నుంచి కంటెంట్ తీసుకుని దాన్ని మీరు రకరకాల సైట్లు అది ఈ సినిమా కంటెంట్లు నడుస్తున్నటువంటి ఐబొమ్మలు లాంటి చాలా ఐబొమ్మలు ఉన్నాయి. ఆ అనేక ఐబొమ్మల్లోకి వచ్చేస్తుంది ఆ కంటెంట్ అద్భుతమైన క్వాలిటీతో. వీళ్ళందరూ కలిసి ఒక హ్యాకింగ్ నెట్వర్క్ ఏదో ఉంది, దాన్ని బ్రేక్ చేయటం జరగట్లా ఇప్పటిదాకా. అందుకని సినిమాలకు వనగూడుతున్న నష్టం అక్కడి నుంచి జరుగుతోంది. సో వీళ్ళు ఇంకొంచెం కేర్ తీసుకోవాలి. ఇదంతా ప్రచార కార్యక్రమంలో భాగంగా కూడా జరుగుతాయి ఈ లీకేజీలు. అది అలా జరిగిందా లేకపోతే ఎలా జరిగింది అనేది చూడాలి. లీకేజ్ అనే దాన్ని ఎంకరేజ్ చేయటం కాదు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము మార్కెటింగ్ స్ట్రాటజీతో జరుగుతోందేమో అనే అనుమానపడాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఏదో జరుగుతోంది, ఏదో కుట్ర జరుగుతోంది, ఎవరో ఏదో చేయబోతున్నారు, ఇలాంటి రకరకాల స్పెక్యులేషన్స్ క్రియేట్ చేయడం ద్వారా జనాల్లో ఒక డిస్కసివ్ పాయింట్గా మారుతుంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం సినిమా గురించి. ఈ లీక్ జరగకపోతే మనం మాట్లాడేవాళ్ళం కాదు, దీన్ని ప్రపంచం వినేది అంతకంటే కాదు. కాబట్టి ఏదో ఒక డిస్కసివ్ పాయింట్ని క్రియేట్ చేయాలి. ఆ క్రియేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఏవైనా చిన్న చిన్న ముక్కలు బయటకు వదులుతున్నారా, ఇది మార్కెటింగ్ స్ట్రాటజీనా అని కూడా అనుమానించాల్సిన పరిస్థితి. ఎందుకంటే చాలా విషయాలు అలాగే జరుగుతున్నాయి ప్రపంచంలో. ఇది నిజంగా కూడా జరిగి ఉండొచ్చు, అంటే యాక్చువల్గా కూడా లీక్ అయి ఉండొచ్చు. లీక్ అయినప్పుడు ఇంతకుముందు లీక్ అయినప్పుడే మీరు ప్రాపర్ చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. అంటే తోటకూర నాడే చెబితే ఇంత పెద్ద దొంగతనం చేసుండేవాడిని కాదు కదా అన్నట్టు జైల్లో కూర్చుని ఒక కొడుకు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. కొంచెం ముందే మేలుకొని దాన్ని ఎలా కట్టడి చేయాలో ఒక స్కీమ్ చేసుకొని వెళ్ళాలి. అలా జరగలేదు. అలా జరగనందుకు గాను యూనిట్ బాధ్యత వహించాలి. ప్రమోషన్ యాంగిల్ కూడా ఉంది దీనిలో అనేది నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఇందులో ఏదైనా ప్రమోషన్ అయితే వాళ్ళ ఇష్టం. ఇది ఎవరి మీదో నెపమేస్తారు, దేనికి ప్రాపర్ అరెస్టులు ఉండవు ఇలాంటి విషయాల్లో. ఇంతకుముందు ఆ పృథ్వీరాజ్ సుకుమారన్ సీన్ లీక్ అయినప్పుడు కూడా ఇలాగే మాట్లాడుకున్నారు ప్రపంచం అంతా. లీకుల బెడద భయపెట్టేస్తోంది జక్కన్నని అని కథనాలు పేపర్లలో, వాటిలో హెడ్డింగులు. కానీ దానివలన వచ్చిన నష్టమేం లేదు. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత వెరీ ఫస్ట్ డే మూవీ మొత్తం కనుక ఐబొమ్మల్లో పెట్టేస్తే అది ప్రమాదం. ఇలాంటి చిన్న చిన్న బిట్స్ నిజానికి రివీల్ కాకుండా చూసుకుంటారు వాళ్ళు. గెటప్ కూడా రివీల్ కానివ్వరు. ఎన్టీఆర్ ఒక సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ బాద్షా సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఆయన అనుకోకుండా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఆయన గెటప్ రివీల్ చేయకూడదని డైరెక్టర్ అనుకున్నాడు. కానీ ఆ రోజు జరిగినటువంటి ఒక పొలిటికల్ డెవలప్మెంట్, కొడాలి నాని వైఎస్ఆర్సీపీలో చేరాడు. దాని మీద ఈయన కూడా ట్రోల్ అవుతున్నాడు. అప్పుడు నాకు ఆయనకి ఫ్రెండ్షిప్ ఉంది కానీ అంత రాజకీయ నిర్ణయాలు తీసుకునేంత స్నేహం లేదు అని చెప్పాల్సి వచ్చింది ఈయన. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ గెటప్లోనే వచ్చి మీడియా ముందు కూర్చున్నాడు. అది లీకేజీ కింద భావించారు ఆ రోజుల్లో. ఇలాంటివేవో తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతూ ఉంటాయి, కానీ జనరల్గా గెటప్పులు కానీ సెట్లు కానీ ఇవేవి బయటకు వెళ్ళనివ్వరు. మరి అంత కట్టుదిట్టమైనటువంటి భద్రతలో నుంచి లీక్ అయిందంటే పాజిటివ్గాను నెగిటివ్గా కూడా 100 సందేహాలు వస్తాయి.
ఈ 100 సందేహాలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదే, యూనిట్దే. సో ఈ లీకేజీ వెనక ఎవరున్నారు అనేది నిజంగా జెన్యూన్ లీకేజ్ అయితే మాత్రం పోలీసులు పర్సూ చేసి నిందితుల్ని కస్టడీలో తీసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే అది 1000 కోట్ల ప్రాజెక్టు, పైగా భారీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ప్రపంచవ్యాప్త వసూళ్ల దిశగా తెలుగు సినిమాతో ఒక కొత్త ఏరియా ఓపెన్ చేయించడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నానికి విఘాతం కలిగించిన వాళ్ళే అవుతారు ఈ లీకేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే.